గవర్నమెంట్ జాబ్ తనది, పోస్ట్ ఆఫీస్ లో గవర్నమెంట్ జాబ్. అసలు తను వచ్చి నేర్చుకుంది, ఇప్పుడు తను కొంచెం మాట్లాడుతుంది. ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలండి. నా పేరు మహేశ్వరి. కడప పక్క మాది విలేజ్. నేను పోస్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తుంటాను, ఆఫ్టర్నూన్ వర్క్. నాకు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఏదన్నా నా స్వయంగా నేను చేయాలి అనుకున్నాను. అది ఏంటి అని ఆలోచిస్తుంటే బ్యూటీషియన్ బాగుంటది కదా, ఇప్పుడు అదే కదా బాగుండేది ఫ్యూచర్ అని దాని మీద ఫోకస్ చేశాను. అక్కడ సరౌండింగ్స్ వాళ్ళు కూడా చెప్పారు ఫీజు 10K అలా నేర్పిస్తామన్నారు. కానీ ఏమో తెలియదు కానీ హైదరాబాద్ లో కూడా కొన్ని సెట్ చేశాము. ఇవన్నీ కాదని మా అన్నయ్య ఇక్కడ చూసి చార్మింగ్ బ్యూటీ హబ్ ఇక్కడ బాగుంటుందమ్మా, ఇక్కడ దగ్గరే మన ఇంటి దగ్గరే అని చెప్పారు. ఇంకా సరే అనేసి ఇక్కడికి వచ్చాము. మేడం రిసీవ్ చేసుకొని చాలా స్మైలీ ఫేస్ తో అన్ని క్లారిటీగా చెప్పారు. ప్రతి ఒక్కటి చెప్పేసరికి ఇక్కడ ఓకే చేసుకున్నాము. నాకు ఇప్పటికీ అర్థం కాదు అన్ని బ్యూటీ పార్లర్లు అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి ఎందుకు నేర్చుకున్నాను అని. ఏదో జన్మలో ఖచ్చితంగా బంధం అయితే ఉంటుంది మేడం. ఇంకా కవిత మేడం గురించి ఫస్ట్ చెప్పాలి. కోర్స్ గురించి అంతా వివరించారు. ఇంకా మొత్తం స్టార్ట్ అయింది. చాలా భయం వేసింది, అసలు నాకు జీరో నాలెడ్జ్, ఏం తెలీదు. ఫస్ట్ బేసిక్ నుంచి చెప్పారు మొత్తం. ఇంకా మేడం మేము ఎప్పుడన్నా మాట్లాడుకుంటుంటే ప్రాక్టీస్ చేసుకోండి అమ్మా, అంత దూరం నుంచి వచ్చావు, ప్రతి ఒక్కటి అలా చెప్పడం, మోటివేట్ చేయడం. థ్యాంక్ యూ మేడం. నేను ఇక్కడికి వచ్చి బాగా నేర్చుకున్నాను. 3 months ఫస్ట్ లీవ్ పెట్టేసి వచ్చాను. మళ్ళీ ఇంకా చూడమ్మా ఇంకా కొద్ది రోజులైనా ఉండండి అంటే మళ్ళీ 2 months ఇంకా పెట్టేసుకొని మళ్ళీ లీవ్ పెట్టేసుకొని వచ్చాను. ఇంకా ఫుల్ నాకు బాగా నాలెడ్జ్ అంతా బాగా అనిపించింది మేడం. బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు కూడా ప్రజెంట్ పెట్టుకుంటానంటే మేడం సజెషన్స్ కూడా ఇచ్చారు. వద్దమ్మా డైరెక్ట్ పెట్టుకోకూడదు, కొంచెం ఎక్కడన్నా వర్క్ చేయమని, కొంచెం నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది అని. నేను అలానే ఆలోచించి అక్కడ వేరే సెలూన్ లో జాయిన్ అయ్యాను మేడం. ఆఫ్టర్నూన్ నుంచి ఎక్స్పీరియన్స్ కోసం వర్క్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు 1 year సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ మేడం. మీకు ఇలాంటి ఎన్నో బ్రాంచెస్ స్టార్ట్ చేయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీస్ అయిన అనిత, వర్ష గురించి చెప్తాను. నాలెడ్జ్ ఎక్కడైనా దొరుకుతుందండి, కానీ మనసుకు దొరికేలా చెప్పారు వాళ్ళిద్దరు. ప్రతి ఒక్కటి పాయింట్ పింటు చెప్పారు. నేను ఎంత సతాయిస్తానంటే వాళ్ళిద్దరిని అంత సతాయిస్తాను. మేడం కూడా ఏ రోజు ఏమనదు, అసలు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసేవాళ్ళు.